ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. స్వాతికమైన ఉపాయం, తాంత్రిక ఉపాయం కాదు. అంతకుముందు వీడియోలో కూడా మనం ఆంజనేయ స్వామి దేవాలయంలో కొన్ని పదార్థాల ద్వారా ఎలా చేస్తే మనం సమస్య నుంచి బయటపడదో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఉపాయంలో ధన సమస్యలు, ధన రాబడికి, అలాగే అధిక ధనం సంపాదించడానికి, ఆర్థిక లాభాలు కలగడానికి ఎలా చేస్తే మనం ధనాన్ని సంపాదిస్తాము, ధన రాబడి పెరుగుతుంది అనేది ఈ ఉపాయాన్ని తెలుసుకుందాం. ఈ ఉపాయానికి కావాల్సింది మనం కంపల్సరీగా ఈ ఉపాయాన్ని దేవాలయంలోనే చేయాలి, ఆంజనేయ స్వామి టెంపుల్లోనే చేయాలి. ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నియమ నిబంధనలు అలాగే ఎలా చేయాలో తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే చాలామంది మిత్రులు మెయిల్స్లో కామెంట్స్లో గురువుగారు మాకు కొన్ని వీడియోలు దొరకడం లేదు, మాకు నోటిఫికేషన్స్ రావడం లేదు, మాకు అర్థం కావడం లేదు, చెప్పండి అని అంటున్నారు. మీరు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి పోస్ట్ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీరు నా వీడియో చూడాలన్నప్పుడు నా వీడియోస్లోకి వెళ్ళండి, స్క్రోల్ చేస్తే దగ్గరగా 670 వీడియోస్ ఉన్నాయి. దానిలో మీ మనసుకు నచ్చినది మీరు ఆచరించగలగడానికి, మీ మనసు అంగీకరించిన దానికి మాత్రమే ప్రయత్నించేయండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, గురువుగారు మీరు చెప్పేయండి, ఏదో ఒకటి మీరు చెప్పండి, మేము చేసేస్తాం. మిత్రులారా, గుర్తుంచుకోండి, ఇది ప్రకృతికి సహాయం చేసే విషయం. ఈ ఉపాయాలు ఒక సమస్యకి 1,00,000 ఉపాయాలు ఉంటాయి, 1,00,000 పదార్థాలు ఉంటాయి. మీరు చేసే వ్యక్తులకి మీ మనసు అంగీకరించాలి. అంగీకరించినప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. అలా కాకుండా మీరు నేను చెప్పింది చేస్తామంటే అందరికీ ఒకే ఉపాయం కాదు, మనసుకు నచ్చిన ఉపాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఈ ఉపాయానికి ఆడవారైన మగవారి చెప్పుకున్నాం. ఈ ఉపాయాన్ని కంపల్సరీగా పాటించవలసింది నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు. అంతకుముందు ఉపాయంలో కూడా చెప్పాను. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి చేయాలి. అలాగే ఆ రోజున చేసే రోజున మాంసం కానీ మద్యం కానీ సేవించకూడదు. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఈ ఉపాయాన్ని తక్కువలో తక్కువ 11 వారాలన్నా చేయాలి. మధ్యలో ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు, అంటే ఆ సమయం వచ్చినప్పుడు ఆ వారం ఆగి మిగతా వారం కంటిన్యూ చేయవచ్చు. ధనలాభం, ధన సమస్య నుంచి బయటపడటం, అధిక ధనం సంపాదించడానికి ఉపాయం. అంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మీరు ఒక తమలపాకు తీసుకోండి. అలాగే 2 లవంగాలు, 2 ఎలాచి, ఒక పోక వక్క, పచ్చిదైనా పర్వాలేదు, అలాగే కాల్చిందైనా పర్వాలేదు. చూడండి, లవంగాలు, యాలకిది, అలాగే లవంగాలు, 2 లవంగాలు తీసుకోండి. 2 లవంగాలు, 2 యాలకులు, ఒక తమలపాకు. తమలపాకుని తొడిమి తీసేయండి. తొడిమి తీసేసి ఇవి వక్క, లవంగాలు, యాలకులని చక్కగా దాంట్లో పెట్టి పానులాగా చుట్టండి, అంటే కిల్లీలాగా చుట్టండి. చుట్టి స్వామివారి దగ్గర పెట్టండి, ఆంజనేయ స్వామి గుడిలో పెట్టండి. తర్వాత మీకు ఏదైతే అనుకున్నాం కదా, మనసులో ఉన్న కోరిక చెప్పండి. నాకు ఈ సమస్య ఉంది, సమస్య ఉంది, సమస్య ఉంది, అంటే ధనానికి సంబంధించి. తర్వాత మీరు ఏం చేస్తారంటే స్వామివారి దగ్గర మట్టి ప్రమిదలు తీసుకోండి. కొత్తవి 2 మట్టి ప్రమిదలు తీసుకొని దానిలో ఆవ నూనె చూపిస్తాను మీకు నేను. ఇదిగోండి, దీన్ని హిందీలో సరసో కా తేల్ అంటారు. మనకి ఎక్కడైనా దొరుకుతుంది. 1/2 లీటర్ తీసుకుంటే మీరు చాలా రోజులు వాడుకోవచ్చు. ఆవ నూనె పోసి 2 ఒత్తులు వేసి స్వామివారి దగ్గర దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన చేసి ఆ దీపారాధనలో 2 లవంగాలు వేయండి. దీపం వెలిగించిన తర్వాత ఆ నూనెలో 2 లవంగాలు వేయండి. ఇలా మీరు ప్రతి వారం, మంగళవారం కానీ శనివారం కానీ, వారంలో మీకు ఏ వారం వీలైనా ఈ 2 రోజుల్లో మీరు చేయండి.
ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఇలా చేస్తూ ఉంటే మీ లైఫ్ లాంగ్ కూడా చేయవచ్చు. ధనానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వెంటాడవు. ధన సంపాదన పెరుగుతుంది. అలాగే ఆర్థికమైన వృద్ధిలోకి వస్తారు. ఎంత పెద్ద ధన సమస్య అయినా సరే స్వామివారికి ఇలా చేసి చూడండి, ఖచ్చితంగా బయటపడతారు. ఇది నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. మగవారు ఒకవేళ మగవారికి ఈ వారం కుదరలేదండి, నెక్స్ట్ వారం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ ఆహార నియమావళి మాత్రం పాటించండి. ఇది ఖచ్చితంగా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. నెక్స్ట్ వీడియోలో మరొక ఉపాయంతో మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మళ్ళీ మీకు అనుమానం వస్తుంది ప్రమిదలు ఇంటికి తెచ్చుకోవాలి అని. మీరు నెక్స్ట్ అదే ప్రమిదల్ని అక్కడ దేవాలయాన్ని కడిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వారం కడిగి మరి మీరు అక్కడ ఉన్న ప్రమిదల్లో వెలిగించవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ కొత్త ప్రమిదలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మాత్రం కొత్త ప్రమిదలు చేయండి. ఆడవారైనా మగవారైనా ఇది ఉదయం సమయంలో కానీ సాయంత్రం సమయంలో చేయవచ్చు. ఇది ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాలు పొందండి. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.